సొంత గడ్డపై టీమిండియా ఛానళ్ల తర్వాత టెస్టులో ఓటమిని ఎదుర్కొంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ లెఫ్ట్ స్పిన్నర్ టామ్ హాస్లే 7 వికెట్లతో టీమిండియా పతనంలో కీలక పాత్ర పోషించారు. చివరిలో బుమ్రా, సిరాజ్ భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేయడంతో టీమిండియా గెలుపుపై ఆశలు కలిగిన హాట్లే మళ్లీ బౌలింగ్కు దిగడంతో ఆశలు వీగిపోయాయి. తొలి బంతికే సిరాజ్ స్టంపౌట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్కు తెరపడింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ 39, కేఎల్ రాహుల్ 22, కేఎస్ భరత్ 28, రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు చేశారు. ఇక హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. 4 రోజుల్లోనే తొలి టెస్ట్ మ్యాచ్ అయితే ముగిసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనస్ అందిస్తారు. మనస్, చూసినట్టుగా అయితే ఉప్పల్లో భారత్ తన తొలి ఓటమిని నమోదు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్లో జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉప్పల్లో ట్రాక్ రికార్డ్, మన ఇండియన్ టీం ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 5 టెస్ట్ మ్యాచ్ల్లో 4 గెలిచి 1 డ్రా చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా ఫస్ట్ మొదటి 3 రోజులు కూడా మనదే మొదటి 2 రోజులు కూడా మనదే ఆధిపత్యం చెలరేగిందని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కూడా పూర్తిగా ఇంగ్లాండ్ పై ఆధిక్యాన్ని కనబరిచిన భారత్ ఒక్కసారిగా సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం డీలాబడిందని చెప్పుకోవాలి. అటు బౌలింగ్ లో కూడా భారీ పరుగులు ఇచ్చి విఫలమవడమే కాకుండా ఇటు బ్యాట్స్మెన్ మరో విషయం చెప్పుకోవాలంటే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా చాలా తక్కువ స్కోర్లు, అంటే ఒక T20 మాదిరిగా ఆడి వెంటనే పెవిలియన్ కి వెనుదిరగడం అనేది కాస్త కాంచని నిరాశపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్ చూసుకుంటే 2008లో ఇండియా వర్సెస్ శ్రీలంక తో జరిగిన టెస్ట్ మ్యాచ్ విజువల్స్ మళ్ళీ ప్లే అయినాయా అన్న రీతిలో మ్యాచ్ అయితే జరిగింది. ఎందుకంటే మనం చూసుకుంటే అజంతా మెండిస్ స్పిన్నర్, ఎవరైతే శ్రీలంక స్పిన్నర్ ఉన్నారో అతని టెస్ట్ డెబ్యూట్ లో కూడా అతను 8 వికెట్లు తీసి భారత్ ని చిత్తు చేశాడు ఫస్ట్ మ్యాచ్ లోనే. అదే విధంగా సేమ్ ఇంగ్లాండ్ లో ఈ రోజు ఇంగ్లాండ్ తరఫున 7 వికెట్లు తీసి భారత్ ని ఇబ్బంది పెట్టి తన ఇంగ్లాండ్ కి విజయాన్ని అందించిన టామ్ హార్ట్లే కూడా ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. అయితే మొదటి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ తరఫున ఆడిన మొదటి మ్యాచ్ లోనే 7 వికెట్లు తీసి భారత్ పై విజయాన్ని అయితే అందించాడు ఇంగ్లాండ్ కి. సో మన భారత్ క్రికెటర్లు మరింత చెప్పాలంటే మన భారత్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ క్రికెటర్లు స్పిన్ కి ఇబ్బంది పడడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం. ఎందుకంటే మనం అవుట్ సైడ్ ఓవర్సీస్ లో ఆడినప్పుడు వెస్టిండీస్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అట్లాంటి ఏరియాస్ లో ఆడినప్పుడు బౌన్సీ పిచెస్ ఉంటాయి కాబట్టి ఆ బౌన్స్ ఇబ్బంది పడి ఓడిపోవడం అనేది మనకి నోటెడ్ పాయింట్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ స్పిన్ కి కూడా మన వాళ్ళు ఇబ్బంది పడడం, అందులోనూ మొదటి మ్యాచ్ ఆడుతున్న ఒక యంగ్ ప్లేయర్, 24 సంవత్సరాల ఒక యంగ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న టామ్ హ్యాడ్లే బౌలింగ్ లో ఇట్లా 7 వికెట్లు నష్టపోయి మ్యాచ్ ని కోల్పోవడం అనేది మాత్రం కొంచెం ఫ్యాన్స్ అయితే నిరాశపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మనస్.